హలో వ్యూయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. కిసా అంటే చిన్నగా, అంటే పెద్దగా అనడానికి వ్యతిరేక పదం చిన్నగా. అలాగే చిన్నగా మందంగా ఉండేదాన్ని కూడా కిసా అనే అంటారు. కిసా దేవ్రే షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. షార్ట్ సర్క్యూట్ అంటే అందరికీ బాగా పరిచయం ఉండే పదమే ఇంగ్లీష్లోది. అంటే కరెంటుకు సంబంధించి ఆ వైర్లు సరిగా లేనప్పుడు మంటలు పుట్టడాన్ని షార్ట్ సర్క్యూట్ అంటారు. కిసా దాల్గా చిన్న అల లేదా చిన్న కెరటం. ఈ అలలు కెరటాలు అనేవి సముద్రానికి ఎక్కువగా సంబంధించి మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే అది సముద్రంలో కావచ్చు, నదిలో కావచ్చు, పెద్ద చెరువులో కావచ్చు, ఏదైనా కానీ అలా లేదా కెరటం. అయితే దాల్గా గెచ్మే అని వేరే పదం ఉన్నది అన్నమాట. దాల్గా గెచ్మే అంటే నన్ను ఏమంటారు, అపహాస్యం చేయడం లేదా వెటకారం చేయడం. దాన్ని దాల్గా గెచ్మే. గెచ్ అంటే అయిపోయింది అని, గెచ్మే అన్నప్పుడు మళ్ళీ అది వేరే అర్థం వస్తున్నది. అలాగా చెయ్యకు అని అంటే నన్ను వెటకారం చెయ్యొద్దు అన్న అర్థంలో వాడలో నేను విన్నాను. కిసజా అంటే చిన్నగా లేదా క్లుప్తంగా. అయితే దీనికి ఏం సంబంధం లేకుండా వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఏదన్నా ఒక ఎండిపోయిన గింజ యొక్క పై తోలు లేదా చెప్ప లేదా పెంకు, దీన్ని కూడా కిసజా అంటారు. ఇక్కడ క్లుప్తంగా అంటే ఏదైనా ఒక విషయాన్ని బాగా వివరంగా చెప్పకుండా చాలా తక్కువ చెప్పడం, అంటే దాన్ని డీటెయిల్డ్గా చెప్పకుండా చాలా షార్ట్కట్లో చెప్పడాన్ని కిసజా అంటారు. కిసజా అచిక్లమాక్ అంటే బహుశా తలుపు తెరిచినప్పుడు పూర్తిగా తెరవకుండా కొద్దిగానే తెరిచి బయట వాళ్ళతోటి మాట్లాడతారు చూసారా, అది కిసజా అచిక్లమాక్. అలా కాకుండా ఇక్కడ ఏమంటారు, ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా చెప్పకుండా ఊరికనే చెప్పనట్టుగా, లేకపోతే కొద్దిగా విషయాన్ని ప్రస్తావించి వదిలేయడము, దాన్ని కిసజా అచిక్లమాక్ అంటే మనకి ఏదో జరిగింది, ఆ జరిగిన దాంట్లో ఎలాంటిది జరిగింది అనే తెలుస్తుంది, కానీ దాని గురించి పూర్తి వివరాలు తెలియకపోవడాన్ని కిసజా అచిక్లమాక్ అంటే కొద్దిగా ప్రస్తావించడము అని. కిస్తస్ అంటే కొలబద్ద లేదా ప్రామాణికం. కొలబద్ద అంటే ఏదో ఒక విషయానికి కొన్ని ప్రామాణికాలు తీసుకొని, ఎట్లా పేద గొప్ప అన్నప్పుడు పేదోడు అంటే ఎలా ఉంటాడు, గొప్పోడు అంటే ఎలా ఉంటాడు అన్నది ఒక ప్రామాణిక కొలత తీసుకుని, వీళ్ళనే గొప్పోళ్ళు అంటారు, వీళ్ళనే పేదోళ్ళు అంటారు అని అట్లాగా తేడాలు లెక్క పెట్టడానికి అదే కిస్తష్. కిస్రక్ అంటే ఆడగుర్రం. మగ గుర్రాన్ని అంటే గుర్రం అనే అర్థము. కిస్రక్ అంటే ఆడగుర్రం అని. ఆడగుర్రం కాకుండానే మళ్ళీ కొంచెము యంగ్ హార్స్ అన్నాడు. యంగ్ హార్స్ అంటే బహుశా
ఆ, ఇంగ్లీష్ తెలుగులో పిల్లల గురించి చెప్పినప్పుడు అయితే వయసుకు వచ్చిన పిల్లలు అని చెప్పొచ్చు, లేదా కుర్రోళ్ళు అంటారు చూసారా, అట్లాగా. ఇది యంగ్ హార్స్ అన్నారు. కిసా ఉయికు అంటే షార్ట్ స్లీప్ అని, అంటే నాప్ అని. నాప్ అంటే కునుకు, అంటే పూర్తిగా 2-3 గంటలు నిద్రపోవడం కాకుండా జస్ట్ ఒక 5 మినిట్స్ అనో లేకపోతే 2 మినిట్స్ అనో జస్ట్ అట్లా మత్తులోకి వెళ్ళిపోయి మళ్ళీ మెలకు వచ్చేస్తూ ఉంటుంది. అయినా తెలుగోళ్ళు మీకు కునుకు తీయడం అంటే ఏంటో తెలియదని కాదు, జస్ట్ ఇక్కడ కిసా ఊయికు అంటే కునుకు అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా చెప్పాను. కునుకు తీయడం అన్నది తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే. కిస్మి అంటే ఒక చిన్న ముక్క అని, లేదా ఒక భాగము అని. వీళ్ళు సీరియల్స్ తీస్తూ ఉన్నప్పుడు అందులో ఒక పార్ట్ చూపించడము దాన్ని కిస్మి అంటారు, అంటే అదే చిన్న ముక్క అని. అయితే బాగా పెద్ద పెద్ద పోర్షన్స్ కూడా చూపిస్తారు, వాటిని బొలూమ్ లేదా బొలూములార్ అంటారు అన్నమాట. బహుశా కిస్మి అంటే ఏమంటారు, ట్రైలర్ చూపిస్తారు, లేదా దాంట్లో ఒక సీరియల్లో కానీ ఒక సినిమాలో కానీ ఉండేటువంటి చాలా ఒక అట్రాక్టివ్ ఒక పీస్ చూపించడాన్ని కిస్మి అని చెప్పచ్చు. కిసా ఒమూర్లు అంటే అల్పాయుష్ అంటే చాలా తక్కువ కాలం, జీవితకాలము చాలా తక్కువగా ఉండేటే కిసా ఒమూర్లు, అల్పాయుష్కుడు అని. కిసా వదిలి తక్కువ కాల పరిమితి, షార్ట్ టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి, లేదా ఇంకా ఏముంటాయి, తక్కువ కాల పరిమితి ఉండేటువంటి ఏ విషయాలైనా సరే కిసా వదిలి అంటారు. కిసా పాంతలోన్ అంటే కనుక ప్యాంట్, ఫుల్ ప్యాంటు. కిసా ప్యాంతలోన్ అంటే మనకి తెలుగులో డైరెక్ట్ నిక్కరు అనే పదం ఉన్నది. కిసా యోల్ అంటే దగ్గర దారి, లేదు ఇంగ్లీష్లో షార్ట్ కట్, అంటే పలానా చోటకి వెళ్ళాలి అంటే అది ఆ రూట్లో వెళ్తే మీకు దూరం అవుతుందండి, ఆ రూట్లో వెళ్ళొద్దు, ఈ రూట్లో వెళ్ళండి మీకు దగ్గర అవుతుంది అని చెప్తారు చూసారా, దాన్ని కిసా యోల్ అంటే దారి. కిస్మక్ అంటే నిర్బంధం లేదా తగ్గింపు లేదా కుదింపు, అలాంటి అర్థాలు వస్తాయి. ఇంగ్లీష్లో నిర్బంధం అన్నదానికి రెస్ట్రిక్షన్ అని చెప్పారు. రెస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉంటుంది, అంటే ఈ ఏరియాని దాటి ఎవరైనా బయటికి వెళ్ళకూడదు అని, లేకపోతే బయట వాళ్ళు లోపలికి రాకూడదు అని. అలాగే ఇంగ్లీష్లో కట్ అని వేరేగా అర్థం ఇచ్చారు. ఆ కట్లో మళ్ళీ తగ్గింపు అన్న అర్థంతో ఏమొస్తాయి, సపోజ్ బట్టలు రేట్లు తగ్గించి అమ్ముతారు, అది ఇందిరం అంటే డిస్కౌంట్. రిబేట్ పర ఇయాదేసే అంటారు. వాటికి ఉండేటువంటి పదాలు వాటికి ఉన్నాయి. ఇక్కడ
కిస్మిక్ అంటే మాత్రము నిర్బంధం అని, తగ్గింపు అన్న అర్థాలు ఇచ్చారు. వీటికి ఇంకా ఈ పదం ఎక్కడెక్కడ వాడతారో అన్నది నేను సీరియల్ చూసినప్పుడు వస్తే ఇంకొక వీడియో చేస్తాను. అప్పుడు ఇంకొంచెము యాడ్ అవుతుంది, మీకు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి అవుతుంది.